హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం ఏం చేసామంటే ఒక స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసరికి క్యాలెండర్ స్ప్రెడ్. దాని యొక్క అవుట్కమ్ అనేది ప్రస్తుతానికి ఏంటంటే 285 రూపీస్ లాస్ట్లో ఉంది. రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉందని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది షేర్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 21,500 కాల్ ఫిన్ నిఫ్టీ అనేది గుడ్ ప్రీమియంలో ట్రేడ్ అవుతుందని చెప్పేసి 151కి నేను అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో దాని యొక్క అవుట్కమ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎవరైతే నేకుడుగా సెల్ చేశారా లేదా స్ప్రెడ్ అనేది తీసుకుంటే డెఫినెట్గా ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రీమియమ్స్ మనకి లేవన్నమాట. అండ్ మార్కెట్ కూడా బేరిష్లో ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే కాల్ సైడ్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాం అరౌండ్ 100 రూపీస్ దగ్గర. సో మనకి దీంట్లో ఏంటంటే సింపుల్గా 4,000 రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో ఒకవేళ 4,000 రూపాయలు ఈ యొక్క సెల్లింగ్కి మార్జిన్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది అనుకుంటే మనం ఏంటంటే స్ప్రెడ్ లాగా కూడా దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెక్నికల్గా చార్ట్ అనేది బేరిష్గా ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రాబిలిటీ ఉంది కొన్ని రోజులు అట్లీస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ వేస్ ఉండి మళ్ళీ డ్రాప్ అవ్వచ్చు. ఈ లెవెల్ మాత్రం బ్రేక్అవుట్ అయితే మనకంటే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. ఇది ఎస్పెషల్లీ 46,000 లెవెల్ బ్యాంక్ నిఫ్టీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా పడిపోయింది, కరెక్షన్ అయింది. సో 1-2 డేస్ దాని కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ ర్యాలీ చేస్తుందా లేకపోతే అక్కడ నుంచి రివర్స్ తీసుకుంటుందా అనేది చూడాలి, వెయిట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్స్ కేసు ఏంటంటే మనకి రైజ్ అయినప్పుడల్లా, అంటే ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కదా, కొద్దిగా రైజ్ అయిందనుకోండి, ఎవరైనా లాస్లు హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైస్ వచ్చింది కదా అని చెప్పేసి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని మార్కెట్ ఎక్కువగా వీక్గా ఉన్నప్పుడు రైజ్ అయినప్పుడు సెల్లర్స్ ఎక్కువగా ఏంటంటే ఎంటర్ అవుతుంటారు అనమాట. ఇది సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో మనం కూడా అదే స్ట్రాటజీ అదే కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని దగ్గర నుంచి కొద్దిగా అట్లా బౌన్స్ అయిందనుకోండి, వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ అనేది సెల్ చేసుకొని ఓకే దాని తర్వాత కాల్ అనేది బై చేసుకోవచ్చు. బేరిష్ స్ప్రెడ్ అనేది కాల్ స్ప్రెడ్ అనేది తీసుకోవచ్చు. లేదు మనం ఇంకొంచెం రిటర్న్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఒక పుట్టును బై చేసుకొని దాని తర్వాత ఉన్న పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ బిల్డర్కి వెళ్దాం. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్ నిఫ్టీ కాదు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నాం. బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వ్యూ వచ్చేసరికి బేరిష్ 47,000 దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ బౌన్స్ అయింది అనుకోండి, దీని యొక్క కాల్ని మనం సెల్ చేసుకొని ఇమీడియట్గా ఉన్నదాన్ని మనం బై చేసుకోవచ్చు. ఓకే, రిస్క్ రివార్డ్ ఫేవర్గా ఉండదు, బట్ ఏంటంటే ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉంటుంది అండ్ మార్జిన్ ఉంటుంది. మనం ఏంటంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను, సో ఫాలో అవుతూ ఉండండి. ఇంకా టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే తప్పకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.